ప్రైజ్ ద లార్డ్. రివైవల్ వాయిస్ టీవీ ప్రోగ్రామ్ చూస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు మా నాన్నగారు బిషప్ కొత్తపల్లి సుధాకర్ పాల్ గారు వాక్యాన్ని అందిస్తుండగా మీరందరూ శ్రద్ధగా విని దైవ దీవెనలు పొందండి. చూడండి, అందరూ కూడా పరిశుద్ధ గ్రంథాన్ని తెరుద్దాం. మార్కు సువార్త 11వ అధ్యాయము 24వ వచనం చదువుకుందాం. అందుచేత ప్రార్థన చేయునప్పుడు మీరు అడుగుచున్న వాటినెల్లను పొందియున్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని. చూసారా, ఈ వాక్యంలో ఒక కీ వర్డ్ లేకపోతే చాలా విలువైన ఒక మాట ఏమిటయ్యా అంటే, మీరు అడుగుచున్న వాటినెల్లా పొందియున్నామని నమ్ముడి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఎంతమంది ప్రభువుని అడుగుతున్నారు? ఏమేమి అడుగుతున్నారు నేను అడగట్లేదు, కానీ ప్రభువునే మేము అడుగుతున్నాను అన్నవాళ్ళు దేవునికి స్తోత్రాలు చెప్పండి. ఏదొచ్చినా ప్రభువుకే చెప్తున్నాం అన్నవాళ్ళు దేవునికి స్తోత్రాలు చెప్పండి. మరి ఈ వాక్య ప్రకారంగా మార్కు 11:24 ప్రకారంగా మనం ప్రభువుకు చెప్పినవన్నీ కూడా మీ కళ్ళ ముందు కనపడాలి, జరగాలి అంటే ప్రభులో లేదు. ఏమి ఎవరిలో ఉంది చెప్పండి? ఎవరిలో ఉంది? ఏది నమ్ముతున్నాం అన్నది ప్రాముఖ్యం. చాలామంది ప్రభువుని అడుగుతారు, ఆ తర్వాత ఏమనుకుంటారు తెలుసా? జరుగుద్దా, చేస్తారా, ఏమోలే జరుగుద్దో లేదో అన్నట్లుగా చాలామంది రకరకాలుగా అనుమానపడుతూ ఉంటారు, అపనమ్మకంతో ఉంటారు, అల్ప విశ్వాసంతో ఉంటారు. ఈ క్రైస్తవ జీవితం దేవుని మీద నమ్మకం పెట్టుకొని బ్రతకవలసిన జీవితం. దేవునికి స్తోత్రాలు చెప్పండి. కాబట్టి నమ్మకం లేకుండా, ప్రభు మీద నమ్మకం లేకుండా నువ్వు ఏది సాధించలేవు. ప్రభు దగ్గరికి వెళ్ళి నువ్వు ఏది అడిగినా అది ప్రభు ఇస్తాడు అని నువ్వు నమ్మాలి. నమ్మటం ద్వారా నువ్వేం రుజువు చేస్తున్నావంటే, నేను ప్రార్థించిన ప్రభువు సజీవుడని మొదటిగా చెప్తున్నావు. రెండోది ఏమని చెప్తున్నావు తెలుసా? నేను ప్రార్థించిన దేవుడు చెవిటివాడు కాదు, ఆయనకి వినపడిందని చెప్తున్నావు. నేను ప్రార్థించే దేవుడు వెంటనే కాదు కానీ చేస్తాడు అని నువ్వు అనేకులకి నువ్వు చూపిస్తున్నావు, చెప్తున్నావు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కాబట్టి నమ్మకం లేకుండా నువ్వు ఏది కూడా సాధించలేవు. దేవునికి స్తోత్రాలు చెప్పండి. కాబట్టి మీరు అడిగిన వాటినెల్లా ఏమైనా అడుగు, ఎన్ని పరిస్థితులు వచ్చినా ప్రభు ఇస్తాడు, ప్రభు ఇస్తాడు. నా ప్రభుకి అసాధ్యమైనది ఏదైనా చెప్పండి, ఏదైనా కథ మొత్తం ఆయన నామమునకే. యేసయ్యా నీకు సమస్తము. చెప్పండి కూడా దేవునికి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆ నమ్మకం నీలో ఉండాలి ఖచ్చితంగా. యూ హ్యావ్ టు బిలీవ్, అంతే. పరిస్థితుల వైపు నువ్వు చూడొద్దు, నీ జేబు వైపు చూడొద్దు, నీ బ్యాంక్ బ్యాలెన్స్ వైపు చూడొద్దు. అక్కడక్కడ దాచావే, అటు ఇటు వడ్డీలకి తిప్పుతున్నావే, ఆ వడ్డీల వైపు చూడమాక. చాలామంది దేవుణ్ణి నమ్ముకుంటారు, 10 రూపాయలు, 20 రూపాయలు, 30 రూపాయలు కాల్ మనీ కూడా తిప్పేవాళ్ళు ఉన్నారు. బైబిల్లో ఉంది, ఇవ్వకూడదని ఉంది. మళ్ళీ ప్రార్థన, స్తోత్రం, హల్లెలూయా, యేసయ్యా నేను ఉండాలేనయ్యా. ప్రభు అంటాడు వడ్డీ వదిలే అంటే, అది వదలలేనయ్యా, నువ్వు కావాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. కాబట్టి ప్రతిదీ ప్రభు సన్నిధిలో మనం ఏం చేయాలి తెలుసా? ఎలాంటి సిచ్యువేషన్ అయినా సరే నా ప్రభు చేయగలడు, అంతే. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. సౌత్ కొరియాలో డేవిడ్ పాలంగిచో గారు అని పెద్ద సేవకులు చనిపోయారు, ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు. నేను ఆయన చూశాను. ఆయన దగ్గర నిలబడలేకపోయినా ఆయన చూడటానికి దేవుడు ఎంతో ధన్యత ఇచ్చాడు. ఆయన సౌత్ కొరియాలో ఎవరికైనా హాస్పిటల్ అనారోగ్యం వచ్చి చనిపోయే పరిస్థితి ఉన్న తర్వాత డాక్టర్లు చేయవలసినంత చేసినాక లాస్ట్ ఇంకేమి కుదరదు అనుకున్న సమయంలో పాస్టర్ గారికి ఫోన్ చేసి, పాస్టర్ గారు అండి మా వంతు మేము చేసాం, ఇంకా మీరేమైనా చేయగలిగితే చెయ్యండి, వచ్చి ప్రార్థన చేస్తారని చెప్పి ఆయనకి ఫోన్ చేస్తే, ఆయన వెళ్ళినప్పుడు ఆ పేషెంట్కి ఏం చెప్పేవాడంటే, నువ్వు చచ్చిపోతున్నట్టుగా నమ్మొద్దు,
ఇంకా డాక్టర్లు చేతులు వదిలేశారు, నేను చనిపోతున్నాను, నాకు సమాధి పెట్టి వస్తుంది, నా పిల్లలు ఏడుస్తున్నారు, అట్లా నువ్వు ఆలోచించొద్దు. ఎలా ఆలోచిస్తావంటే, నా దేవునికి సమస్తము సాధ్యమే, నేను బ్రతుకుతాను, నేను చావను, సజీవుడినై యెహోవా క్రియలు వివరిస్తాను. నువ్వు అదే నమ్ము, అదే 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 ఆలోచించు, అదే పలుకు, అదే ధ్యాసలో, అదే ఇమాజినేషన్, అదే ఊహల్లో నువ్వు ఉండు అని. ఎప్పుడైతే దైవ శాఖలు, నేను ఇంటికి వెళుతున్నాను, నా భార్య నా కోసం ఎదురు చూస్తుంది, నా పిల్లలు నా కోసం ఎదురు చూస్తున్నారు, అంతేగాని ఇంటి ముందు టెంట్ వేస్తున్నారు, పెట్టి వస్తుంది, బాంబులు కాలుస్తున్నారు, ఫ్లెక్సులు పెడుతున్నారు, ఇవి చూస్తే నువ్వు చచ్చిపోతావు. అది చూడొద్దు. నీ ఇమాజినేషన్, లేకపోతే నీ ఊహలో నువ్వు బ్రతుకుతున్నట్లుగా, నీ పరిస్థితి బాగున్నట్లుగా, నువ్వు మళ్ళీ తిరిగి లేస్తున్నట్లుగా, మళ్ళీ నువ్వు నడుస్తున్నట్లుగా ఎప్పుడైతే నువ్వు చూస్తావో నీ పరిస్థితి మారుద్ది అనగానే ఆ యొక్క వ్యక్తి, ఆ పేషెంటు అలా ఆలోచించుకోవడం ప్రారంభించగానే శరీరంలో ఉన్న పల్సులన్నీ కూడా మారిపోయి ఆయన, మీరు 4వ కోణం పుస్తకంలో ఉంటుంది ఆ స్టోరీ, మీరు చదవచ్చు. దేవుడు ఆయన బ్రతికించాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. జనరల్గా మానవుల యొక్క ఏంటంటే, మన బ్రతుకు ఏంటంటే వెలిచూపున, వీఆర్ నాట్ వాకింగ్ బై సైట్. కళ్ళతో చూచే దానిని బట్టి మనం ఆధారపడే వాళ్ళం కాదు. మనం ఎలా నడుస్తామంటే, వీఆర్ వాకింగ్ బై ఫెయిత్, విశ్వాసం. దేవుని మీద నమ్మకం. రేకుల షెడ్లో ఉన్నావు, కానీ నువ్వు చూచేది ఏం చూస్తున్నావు తెలుసా? నీకు 3 బెడ్రూమ్లు వచ్చినాయి, ఒక బెడ్రూమ్ ఏసీ పెట్టించుకున్నావు, పెద్ద హాల్ వచ్చింది, అబ్బా చక్క సోఫా సెట్ వేసావు. ఇలా చూస్తే ఆ ఊహ అనుకున్న పరిస్థితిలోకి నువ్వు వెళతావు. అందుకే విశ్వాసం అనేది, ఏది నువ్వు నిరీక్షిస్తున్నావు? వాట్ యు ఆర్ సీయింగ్, ఏది చూస్తున్నావు నువ్వు? ఇప్పుడు ట్రైన్ ఒక మాట జాగ్రత్తగా వినండి, చాలా మంచి మాట చెప్తున్నాను, ఇది బుర్రకెక్కించుకోండి. ఇప్పుడు వైజాగ్ వెళ్ళాలని వెళ్ళారు, వైజాగ్ వెళ్ళే ట్రైన్ ఏంటి? రత్నాచల్ కోసం వెళ్ళావు. ఇప్పుడు ప్లాట్ఫామ్ మీద నుంచుని పినాకిని శాతవాహనం కోసం ఎదురు చూస్తావా? దేనికోసం ఎదురు చూస్తావు? నీ గమ్యస్థానానికి తీసుకెళ్లే ఆ ట్రైన్ కొరకే కదా మనం ఎదురు చూచేది. ఇప్పుడు విశ్వాసం అనేది ఏంటి? ఏదైతే నువ్వు నిరీక్షిస్తున్నావో దాని కొరకు ఎదురు చూస్తూ ఉంటావు. పద్దాకు ప్లాట్ఫామ్ చివరికి వెళ్ళి వచ్చినా రాకపోయినా వంగి వంగి చూస్తుంటావు కనపడినట్లుగా. చూసారు ఎప్పుడన్నా? చేశారు? ఎవరైనా చేశారు అలాగా? ప్లాట్ఫామ్ ట్రైన్ ఇంకొక అరగంటకు వస్తుంది, అయినా కానీ కొంచెంసేపు కూర్చుని వచ్చి పక్కన మమ్మీ ఇప్పుడు కాదుగా గంట తర్వాత అయినా చూద్దాం, ఇటు చూడటం, మళ్ళీ వచ్చేది ఇటైనా మళ్ళీ ఇటు చూస్తాం. దేనికి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. ఎంత విశ్వాసం అంటే, ఇదే ట్రాక్ మీద ఇటు నుంచి ఆ ట్రైన్ అంటే పొద్దున ఇటు నుంచి పెడతారుగా, అది షెడ్లోంచి రావాలి కాబట్టి 5 సార్లు 4 సార్లు వెళ్ళి చూడటం. ఏంటది? ఒక దాని కొరకు నువ్వు నిరీక్షిస్తున్నావు, నీ గమ్యస్థానానికి తీసుకెళ్ళి ఆ ట్రైన్ కోసం నిరీక్షిస్తున్నావు. కాబట్టి ప్రత్యేక నువ్వు ఒక ఇమాజినేషన్ నీ బుర్రలో, ఇటే వస్తుంది అదిగో, అలా చూచి ఒక కొంతసేపటికి ఏమవుద్ది? నిజంగా నువ్వు అన్నట్టుగానే అది వచ్చేస్తా ఉంటుంది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాసం అనేది నిరీక్షించబడు వాటి యొక్క నీ నిజ స్వరూపం. ఏదైతే నిరీక్షిస్తున్నావో నిజ స్వరూపం దేంట్లో ఉంది? విశ్వాసంలో ఉంది, దేవుని మీద నమ్మకంలో ఉంది. కాబట్టి నువ్వేం చేయాలి? ఎప్పుడు కూడా విశ్వాసంలో ఉంటేనే నీ నిరీక్షణ యొక్క నిజ స్వరూపం నీ కంటి ముందు కనపడుద్ది. అంటే విశ్వాసం లేకుండా నువ్వు ఏది కూడా సాధించలేవు. ఇంకో సత్యం, అవిశ్వాసులు నరకానికి పోతారు. ప్రకటన గ్రంథంలో రాయబడి ఉంది, పిరికివారు అవిశ్వాసులు మండుచున్న అగ్నిగుండంలో పాలు పొందుతురు. ఇది 2వ మరణం. ప్రభు వచ్చే సమయంలో ఏంటో తెలుసా? విశ్వాసం కనుమరుగైపోతుంది. నేను విశ్వాసం కనుగొందునా అంటున్నారు. ఈరోజు ప్రభు నమ్మటం కన్నా కుర్చీని నమ్ముతున్నారు, రిపోర్ట్లు నమ్ముతున్నారు,
బిళ్ళలను నమ్మేస్తున్నాడు, సంచులు బిళ్ళలను నమ్మేస్తున్నాడు. ఇప్పుడు డాక్టర్ గారు ఎవరిని చూసారు, ఏంటి ఈయన ఇలా చెప్తున్నాడు? నేను డాక్టర్ని తప్పు పట్టట్లా, మందులు తప్పు పట్టట్లా, నేను నా యేసయ్య గురించి చెప్తున్నాను. నా యేసయ్య ఎలాంటి వాడో తెలుసా? ఆయన నమ్ముకున్న వారి ముఖాలను ఎప్పుడైనా సిగ్గుపరచలేదు. డాక్టర్లు చెప్పొచ్చు ఏమన్నా తెలుసా? ఏమండి, మీ ఆ ప్యాంక్రియాస్ ఇన్సులిన్ గ్రంథి చచ్చిపోయింది, అందుకే మీ షుగర్ లెవెల్. కానీ నువ్వు ఏది చూస్తున్నావు? ఆ ఇన్సులిన్ గ్రంథి చచ్చిపోయినట్టుగానే చూస్తున్నావా? లేకపోతే ప్రభువుని ఆధారం చేసుకుని యేసునామములో బ్రతకవే? నువ్వు బ్రతకవే, గ్రంథి ఆగటానికి వీల్లేదు. నాకు తెలియకుండా ఎందుకు ఆగావు నువ్వు? నాకు చెప్పకుండా నువ్వు ఎందుకు ఆగావు? నాకు చెప్పాలి కదా నువ్వు. నీకు నా శరీరంలో ఉండి నాకు తెలియకోకుండా నువ్వు ఆగిపోవాల్సిన దమ్ము నీకు ఎక్కడొచ్చింది? యేసునామములో పనిచేయి. ఒక కంపెనీ పనికి వెళ్ళామండి, పని చేయకుండా కూర్చుంటే ఊరుకుంటారు కంపెనీ ఓనరు? ఏమంటాడు? ఏంట్రా పని చేయవేంట్రా వచ్చి నువ్వు. ఇప్పుడు నీ శరీరంలో ఉన్నప్పుడు నువ్వు దేవుని ఆధారం చేసుకుని ఏం చేయాలి? దేవుడు నీకు అధికారం ఇచ్చాడు, విశ్వాసం ఇచ్చాడు, ప్రభువు నీతో ఉన్నాడు కాబట్టి ప్రతి అవయవంతో నువ్వు మాట్లాడాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కిడ్నీ నీతో మాట్లాడుతున్నాను నేను. నా మాటలు మీకు వింతగా ఉండొచ్చు, ఇది ప్రభు చెప్తున్నవే. కిడ్నీతో నువ్వు మాట్లాడొచ్చు, లివర్తో నువ్వు మాట్లాడొచ్చు. నా యేసయ్య చచ్చిపోయిన, లోకం సర్టిఫై చేసింది 4 రోజులు అవుతుంది, కంపు కొట్టుద్దని లోన పెట్టి రాయేసిన శవంతో మాట్లాడి బయటికి తీసుకొచ్చాడు. నాయననే గ్రామంలో పేద విధవరాలు యొక్క కుమారుడు చనిపోయి పాడి మీద మోసుకెళ్తుంటే అదే టయానికి నా ప్రభు వచ్చి అక్కడికే చచ్చిపోయిన శవం ముట్టలా, పాడిన ముట్టకాని మనిషి లేచి కూర్చున్నాడు. అది నా యేసయ్య దమ్ము. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. క్రైస్తవులు ఎలాగైపోయారంటే ఎవ్వరు లేనోళ్ళలాగా, రోగం వచ్చిన ఏడుపు లేదు, గిడుపు లేదు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రభు తగ్గించకపోతే ఏడు, ప్రభు చెయ్యకపోతే ఏడు. సర్వశక్తి గల దేవుడు నీ ముందు నిలబడి రోజు చెప్తాడు ఏమన్నా తెలుసా? నేను సర్వ శరీరులకు దేవుడను, నాకు అసాధ్యమైనది ఏదైనా కలదా? నేను చేయలేని ఏదన్నా ఉందా? చూపించు. ఏం చేయలేను చూపించు నాకు. యెహెజ్కేలు ప్రవచించగానే లోయలో ఉన్న ఎముకలన్నీ కూడా గొప్ప సైన్యంగా దేవుడు నిలబెట్టాడు. బండ నుంచి 30 లక్షల మంది తాగి నీళ్లు తీసుకొచ్చాడు. 40 సంవత్సరాలు నడిస్తే కాళ్ళు వాయలేదు, వస్త్రాలు పాతకెళ్ళలేదు. దేవుడు అన్నాడు వాళ్ళు నడవటానికి నేల మీద నడుస్తున్నారు, కానీ దేవుడు ఏం చేశాడు తెలుసా? గ్రద్ద రెక్కల మీద మోసినట్లుగా వాళ్ళని మోసాడు. వాళ్ళు శారీరకంగా నడిచినట్టు అనిపించింది, కానీ వాళ్ళు నడవలా. ప్రభువే మోసుకుంటా 30 లక్షల మందిని అలా తీసుకెళ్ళాడు. దేవునికి స్తోత్రాలు. ప్రభు నిన్ను మోస్తున్నాడు, నువ్వు భయపడొద్దు. ప్రభు నిన్ను మోస్తున్నాడు, భయపడొద్దు. చూడటానికి నువ్వు పైన అలా ఉన్నావేమో, అమ్మో నేను పడిపోతానేమో. ఏం పడవ. బైబిల్లో మాట ఉంది, ఏమన్నా తెలుసా? తన యందు భయభక్తులు గల వారికి దేవదూతలంట ఆయన పాదములకు రాయి తగలకుండా ఏం చేస్తారంట? ఎత్తి పట్టుకుంటారని సాతానుగాడు కూడా చెప్పాడు. తెలుసా మీకు ఆ విషయం? కాబట్టి వాడికి తెలిసింది నీకు తెలియట్లేదు. దేవుడు నిన్ను పట్టుకుంటాడు, దేవుడు నిన్ను నడిపిస్తాడు, ప్రభువు నీకు సహాయం చేస్తాడు. హల్లెలూయా. ప్రభు మీ పట్ల గొప్ప కార్యం చేయబోతున్నాడు. సిస్టర్ గారు తీసుకోండి మాట. ఈ 4 నెలల్లో ప్రభు ఎలాంటి పరిస్థితులు కూడా మీరు వెళుతున్నారో నాకు తెలియదు, ఎలాంటి సిచ్యువేషన్ మిమ్మల్ని బాధిస్తుందో తెలియదు, కానీ ప్రభువుని పట్టుకోండి, ప్రభువుని విడిచిపెట్టద్దు. ఖచ్చితంగా దేవుడు అద్భుత కార్యం చేస్తాడు. దేవునికి స్తోత్రాలు చెల్లి. కాబట్టి ఏం చేయాలి? ప్రభువుని మనం నమ్మాలి. ఎవరు నమ్మాలి? జీతం ఇచ్చే ఓనర్ గారు నమ్ముతారు. పొద్దున్నే పనికి వెళ్ళిన మేస్త్రి గారు శనివారం వరకు ఎంత ధైర్యంగా ఉంటారంటే, శనివారం సాయంత్రం అవగానే మేస్త్రి కనబడితే అప్పుడు స్టార్ట్ అవుతుంది కానీ కంగారు. అప్పటి వరకు ఎంత గుడ్డి నమ్మకం. క్యారేజ్ కట్టుకోవడం, వెళ్ళిపోవడం, పని చేసుకోవడం, చక్కగా వచ్చేయటం, పడుకోవడం. ఏంటి మమ్మీ డబ్బులు? శనివారం ఓనర్ గారు ఇస్తారు. ఆయన్ని నమ్ముతున్నారు కానీ ప్రభువుని నమ్మట్లా. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అడిగినవన్నీ కూడా పొంది నమ్మితేనంట అవి మీకేం తెలుసా? కలుగుతాయి. అంటే నీ నమ్మకంలోనే కలగటం ఉంది. చెప్పండి, నమ్మకంలోనే కలగటం ఉంది. నువ్వు ఏది నమ్మితే అదే కలుగుద్ది. నేను సస్తా నువ్వు చచ్చిపోతావు. నేను బతుకుతా అంటే నువ్వు బతుకుతావు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. నేను ఆరోగ్యవంతురాల్ని, నేను ఆరోగ్యవంతుడు. కొంతమంది ఉంటారు అయితే ఇంట్లో వాళ్ళు దయ పొందటం కోసమో లేకపోతే వాళ్ళని దడిపించడం కోసం, అమ్మా
అక్కడ నొప్పి నువ్వు అట్లా యాక్టింగ్ చేయి, నిజంగానే ఒకరోజు నువ్వు అట్టగా అయిపోతావు. వాళ్ళు మన కథ ఉంది కదా, పులి రాకపోయిన పిల్లోడు ఏం చెప్పాడు, నానా పులి అని 2 సార్లు పిలిచాడు. 4 సార్లు నిజంగా వచ్చి పిలిచినా రారు, ఎందుకంటే ఇది యాక్టింగ్ చేస్తున్నాడని. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఏ రోగం యాక్టింగ్ లేదు. నా ప్రభు నాతో ఉన్నాడు, నేను ఆరోగ్యం. ఎలా యాక్టింగ్ చేయాలి తెలుసా? రోగం లేనట్టుగా యాక్టింగ్ చేయాలి. దేవునికి స్తోత్రాలు చేయాలి. బలహీనత ఉంది లేనట్టుగానే, దరిద్రత ఉంది లేనట్టుగానే. ఎందుకంటే బలహీనుడు ఏమని చెప్పాలి? బలవంతుడు. దరిద్రుడు ఏమని చెప్పాలి? ఎస్, ఐఎమ్ రిచ్. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. లూకా రాసిన సువార్త 5వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. జన సమూహమును దేవుని వాక్యము వినుచు. చూసారా, ఆ రోజుల్లో ప్రజలంటే ప్రభు అంటే ఎందుకు పడ్డారు? కొంతమంది రొట్టెలు అని చెప్తారు, కొంత అద్భుతాలు. కానీ ఇక్కడ ఏమని రాయబడి అంటే జన సమూహములు దేవుని వాక్యమును వినుచు. దేవునికి స్తోత్రాలు చెప్పండి. ఎక్కడికి వెళ్ళినా దేవుని వాక్యాన్ని చెప్పాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. దేవుని వాక్యమును వినుచు ఆయన మీద పడిపోతున్నారంట. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఆయన గెన్నేసరత్తును సరస్సు తీరమున నిలిచి ఆ సరస్సు తీరమునున్న 2 దోణెలను చూచాడు. ఎన్ని దోణులు చెప్పండి? 2 దోణెలు చూచాడు. జాలరులు వాటిలో నుండి దిగి తమ వలలు కడుగుచుండిరి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభువారు ఆ 2 దోణెలు చూచి, తెలుసు కదా మనకి యేసయ్య ఉన్నప్పుడు అంత బిజీ జనాలు, రొట్లు, అద్భుతాలు. ఆయన చేసిన అద్భుతాలన్నీ రోడ్ల మీదే చేశాడు. 3.5 సంవత్సరాలు విరామం లేకుండా పనిచేశారు. అలాంటి సమయంలో ఈ సరస్సు తీరకు రాగానే ఆయనకు ఒక పిక్చర్ కనపడింది, లేకపోతే ఒక సందర్భం కనపడింది, ఆయన ఒక చూపు ఆయన ఒక పరిస్థితి మీదకి వెళ్ళింది. ఏంటంటే 2 దోణులంట ఆ ఒడ్డున ఉన్నాయంట. జాలర్లు ఏం చేశారు? వాటిలోంచి దిగి తమ వలలు కడుక్కుంటూ ఉన్నారు. ఆయన ఆ దోణిలో సీమోనుదైన ఒక దోణి ఎక్కి దరిని నుంచి కొంచెం త్రోయమని అతన్ని అడిగి కూర్చుండి దోణుల నుండి జనసమూహలకు బోధించాను. ఇక్కడ చూడండి, ప్రభువు వారు వచ్చి అడిగారా? అడిగారా? ఆ దోణి చూచాడు, డైరెక్ట్గా వెళ్ళిపోయి సీమోన్ దోణిలో కూర్చుని బాబు కొంచెం లోనకు తోయి అన్నాడు. అసలు ఆ సీమోన్కి, పేతురుకి ఏం మైండ్ బ్లాంక్ అయిపోయింది. సరే చెప్పాడు కదా, ఏమవుద్దులే అని చెప్పి కాము అడగా పెట్టుకుని ఆయన ఇల్లు ఎక్కి కూర్చున్నాడు. బాబు దోణి ఎక్కమా, లేకపోతే ఏమంటే బండి ఎక్కమా అని అడుగుతాం. కానీ ఈయన వేసే ఎలాంటి ఏం అడక్కోకుండా వెళ్ళిపోయి దాంట్లో కూర్చొని లోనకు తోయమనగానే ఈ పేతురు ఏం చేశాడు? దాన్ని కొంచెం తోసి బోధించాడు. ఆ తర్వాత ఆయన బోధించుటకు చాలించిన తర్వాత 4వ వచనం, నీవు దోణెను లోతుకు నడిపించి చేపల పట్టుటకు మీ వల వేయడని సీమోనుతో చెప్పాడు. సరే వెళ్ళి కూర్చున్నా, ఓకే. ఆ తర్వాత ఏం చెప్తాడు? ఇంకా కొంచెం లోతుకి మీరు పంపించండి, పైన చేపలు పట్టడానికి వల వేయమని చెప్పగానే అప్పుడు సీమోను ఏం చేశాడో తెలుసా? నోరు తెరిచాడు. ఏమనంటే, ఏలినవాడా, రాత్రంతయు మేమేం చేసాం? వినండి. అంటే ఆ సిచ్యువేషన్లో పేతురు కానీ పక్కనున్న వారు వీళ్ళందరూ ఎలాంటి పరిస్థితిలో ఉన్నారు? రాత్రంతా కష్టపడిపోయి అలసిపోయి తీరా ఇంటికి వచ్చేసరికి ఒక్క చేప కూడా లేదు, ఏమి పట్టకుండా, ఏం ఫ్రూట్ఫుల్ లేకుండా, ఏ లాభం లేకుండా. అంటే మీకు అర్థం అవ్వాలంటే సోమవారం నుంచి శనివారం వరకు పనిచేసి శనివారం సాయంత్రం చేతిలో ఆ వారపు కూలి డబ్బులు మీకు రాలేదనుకోండి, మీరు ఎలా ఉంటారు? చాలా బాధగా ఉంటుంది కదా. వారం అంతా ఏయో చెయ్యాలి, అక్కడ కట్టాలి, ఈ కట్టాలనుకున్నాం, తీరా చూస్తే డబ్బులు లేవు. ఏంటి ఇలాగైపోయింది పరిస్థితి? రాత్రి అంతా కష్టపడ్డాం, ఒక్క చేప పడలేదని చాలా దిగులుగా, బాధతో, డిప్రెషన్తో, లేకపోతే మరి ఇంటికి వెళ్ళిన పేతురోళ్ళ ఆవిడ ఎలాంటి పరిస్థితితో నాకు తెలియదు. ఏంటి తేకుండా వచ్చావా, వెళ్ళిపో పోట్లో పడుకో అంటదేమో, ఎలాంటి పరిస్థితితో తెలియదు, ఎలా సిచ్యువేషన్ ఉందో తెలియదు. కామ్గా పడవలు ఒడ్డుకు తీసుకొచ్చి కడుక్కుంటున్న సమయంలో యేసయ్య ఏం చేశాడో తెలుసా? ఆయన పడవలోకి వెళ్ళి కూర్చున్నాడు. ఇక్కడ మీకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే, ఎలాంటి పరిస్థితులు ఉన్నా మనము అడ్డు చెప్పకుండా ఎవరికి అవకాశం ఇవ్వాలి? మనం యేసయ్యకి అవకాశం ఇవ్వాలి. యేసయ్యన పరిస్థితుల్లోకి ఆహ్వానించాలి. అసలు ఈయన ఆహ్వానించలేదులే, అయినా యేసయ్య రావటానికి ఇష్టంగా ఉన్నాడు. నేను అనుకుంటున్నాను యేసయ్య అక్కడికి వెళ్ళండి ఏదో చేయడానికే వెళ్ళాడు. కాబట్టి ఒక సత్యం గుర్తుపెట్టుకోండి, పరిస్థితులన్నీ చేదాటిపోయినాయి. ఏ మందు లేదు, ఎవరు కూడా నీ పరిస్థితి మార్చలేని స్థితిలో నువ్వు ఉన్నప్పుడు ఈ ఉదయకాలం ఒక శుభవార్త చెప్తున్నాను. నీ దోణిలోకి
ధోనిలోకి యేసయ్య ఎక్కటానికి రెడీగా ఉన్నాడు. నువ్వు అవకాశం ఇస్తే. హల్లెలూయా. ఇక్కడ జరిగిన ట్విస్ట్ ఏంటో తెలుసా? ధోనిలోకి యేసయ్యను ఎక్కించుకోకుండా పారిపోతున్నారు చాలామంది. మందిరానికి రాకుండా పారిపోతున్నారు చాలామంది. యేసయ్య ఏమో ధోనిలోకి రావటానికి ఇష్టంగా ఉన్నాడు. ధోనిలోకి వస్తే పరిస్థితులు మారుతాయని యేసయ్యకి తెలుసు, కానీ ఈ మనుషులకి తెలియదు పరిస్థితి. ఆ ధోనిలోకి రప్పించుకోవడానికి చాలామందికి ఆశ లేక వాళ్ళే జీవితాలు కట్టుకోవాలని ప్రయత్నిస్తున్నారు. వాళ్ళే బాగుపడాలని ప్రయత్నిస్తున్నారు. ఎక్కడి నుంచి వస్తున్నావు నాకు తెలియదు, కానీ ప్రభు లేకుండా నువ్వేమి కూడా చెయ్యలేవు. చాలా మంది ప్రభు దాటిపోయి బతకాలని ప్రయత్నిస్తున్నారు. ప్రభు సన్నిధి అంటే దూరంగా పారిపోతున్నారు. ప్రభు అంటే లెక్కలేదు. వీళ్ళు అడక్కపోయినా నా ప్రభు ఇల్లు కూర్చున్నాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అందుకేనంట హృదయం అనే ద్వారం దగ్గర, తలుపు దగ్గర, హీఈస్ నాకింగ్ ద డోర్. నేను అనుకుంటాను సమస్య రాగానే అందరికన్నా ముందు ప్రభు వచ్చి, కెన్ ఐ హెల్ప్ యూ, మీరు రండి నన్ను సహాయం చేయమంటాడు. నువ్వు ఇప్పుడు కాదయ్యా, సెలైన్ ఎక్కాలి, ఇంజక్షన్లు ఎక్కాలి, బాగా కొయ్యాలి, లాస్ట్ డాక్టర్ చేతులు ఎత్తి ఇంటికి వెళ్ళిపోమనాలి, అప్పుడయ్యా నువ్వు అని. వాంబై కాలనీలో ఆమె పేరేంటి, ఆ పాప పేరు గుర్తుండదు, మానసకి 2 ట్విన్స్ పుట్టారు. ఎలికి పిల్లల్లాగున్నారు, చిన్నోళ్ళు. ప్రీమెచ్యూర్డ్గా కనేసింది. బాక్సులో 3 నెలలు పెట్టారు. ఒకరోజు డాక్టర్ చేతులు ఎత్తేసారు. ఏమన్నా తెలుసా, అమ్మాయి పిల్లలు బ్రతకరు, తీసుకెళ్ళిపోండి ఇంటికని. వెంటనే నాకు ఫోన్ చేశారు వాళ్ళు. ఫోన్ చేయగానే పాస్టర్ గారు నేను బాంబే కాలం పరిగెట్టుకుంటా వెళ్ళాం. ఆ పిల్లలు చిన్నపిల్లలు ఎక్కువ పట్టుకోవడం నాకు ఇష్టం ఉండదు. అంటే ఏమో అది ఒక భయంలాగా అనిపిస్తుంది. ఇచ్చారు చిన్న క్లాత్లో చుట్టి. అక్కడ నిలబడి ఇద్దరం ప్రార్థన చేశాం. ఎందుకో ప్రభు సన్నిధి చాలా స్ట్రాంగ్గా ఉంది. కన్నీరు వచ్చింది. ప్రభువా, ఈ బిడ్డలు నీ బిడ్డలు నాయన, నువ్వు అద్భుతం చేయాలి నాయన, ఈ కథ మారాలి నాయన అని ప్రార్థించాం. 2 బిడ్డలు ఇప్పుడున్నారు, స్కూల్కి వెళ్తున్నారు. దుండు ముక్కల్లాగా అయిపోయారు, మామూలుగా ఉన్నారు. దేనికి స్తోత్రాలు చెల్లిద్దా. హల్లెలూయా, హల్లెలూయా. నమ్ముట నీ వాళ్ళైతే నమ్మువానికి. కాబట్టి పరిస్థితులు ఎవరికి ఇవ్వాలి, ఎవరికి? యేసయ్యకి ఇచ్చాడు. ఓకేనా? ఇచ్చినాక యేసయ్య మళ్ళీ ఏం చేశాడు తెలుసా? వాక్యం చెప్పాడు, సైలెంట్గా ఆడు కూర్చుని వింటున్నాడు. ఇంటికి వెళ్ళిపోవాలి, రాత్రి అంతా ప్రయాసం, నిద్ర లేదు, ఏం లేదు, అలా కూర్చుని ఉంటున్నాడు. విన్న తర్వాత ప్రభు ఇంకో మాట చెప్పాడు. ఏమని తెలుసా? కొంచెం లోతుకు పోనీయమన్నాడు. పోనీయమని అప్పుడు కూడా చికాకు పడలా. ప్రభు చెప్పినట్టుగా ఏం చేశాడు? కూర్చున్నాడు కదా, ఇంకా కొంచెం లోనకి పోనిచ్చాడు. 3వ మాట ప్రభు చెప్పాడు, ఇప్పుడు వలలు వేయండి అనగానే అప్పుడు నోరు తెరిచి ఏలినవాడా, రాత్రి అంతా మేము కష్టపడ్డాం, ఒక్కటి కూడా చేప పట్ల, మాకు ఏమీ దొరకలా. కానీ ఏమన్నాడు తెలుసా? రాత్రి అంతయు మేము ప్రయాసపడింది, మాకు ఏమీ దొరకల. 5వ వచనం, అయినను, చెప్పండి అందరు చెప్పండి, అయినను నీ మాట చొప్పున. ఎవరి మాట నమ్మాలి మనం? ఎవరి మాట నమ్మాలి? ఆయన పొందిన దెబ్బల చేత స్వస్థత కలుగుతుందంటే ఏ మాట నమ్మాలి? ఇప్పుడు చెప్పండి, ఏ మాట నమ్మాలి? యేసయ్య పొందిన గాయాలు, దెబ్బల చేత మనకేం కలుగుతుంది? రెండోది, దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందున్న మహిమ ద్వారా మీ అవసరాలన్నీ తీరుస్తానన్నాడు. నమ్మాలా వద్దా? ఇంకో మాట, ఆయన ధనవంతుడై ఉండి మీరు ధనవంతులు కావాలని మన దరిద్రత అంతా ఆయన తీసుకుని మిమ్మల్ని ఏం చేశాడు? హల్లెలూయా. ఎప్పుడు ఏది చూసినా ఎలాగుండాలో తెలుసా? సపోజ్ ఉదాహరణ ఇలా చెప్తున్నాను ఏమనుకున్నా, ఎవరన్నా ఒక ప్రాపర్టీ అమ్మటానికి వచ్చారు. వాళ్ళు అన్నారు, ఏమండి ఇది 70 లక్షలు అనగానే నువ్వు వెంటనే 70ఏనా, ఇదేంటి 70, నేను చాలా ఉంటుంది అనుకున్నాను. పక్కన పిల్లలందరూ కళ్ళు, ఏంటి మమ్మీ మాటలు మారిపోయినాయి, ఇదేంటి ఇలా మాట్లాడుతుంది, ఏంటి మమ్మీ ఏం పెళ్ళేసుకున్నావు ఇవాళ? ఏయ్ మాట్లాడమాకండి రా. దేవుడు మనల్ని ఏం చేశాడు? నేనెవరు? నేను అలాగే మాట్లాడతా.
ఎందుకంటే విశ్వాసం లేకుండా నువ్వేం చేయలేవు. నువ్వు నమ్ముకున్న దేవుడు నీ పట్ల ఉన్నాడు, నీకు ఆరోగ్యం ఇస్తాడు, నిన్ను తలగా చేస్తాడు, నువ్వు తోకవు కాదు, నీ బ్రతుకు పైనే. మీరు బహుగా ఫలించటం వల్ల దేవుని నామానికి ఏమవుతుంది? మహిమ వస్తుంది. నా ద్వారా దేవునికి మహిమ వచ్చును గాక. నేను చేసే ప్రతి కార్యం ద్వారా ప్రభువుకే మహిమ రావాలి. ఆయన ద్రాక్షావల్లి, నేను తీగను. ఏ తీగ అయితే ఆయన అంటకట్టబడుద్దో ఆ తీగ ఏమవుతుంది? బహుగా. దేవుని స్తోత్రాలు చెప్పండి. సీమోను పేతురు అన్నాడు, రాత్రి అంతా కష్టపడ్డానయ్యా, ఒక్కటి కూడా దొరకల, కానీ నీ మాటకి నేను లోబడతాను, నీ మాటనే నమ్ముతాను. నిజంగా పేతురు పుట్టింది చేపలోళ్ళు, చేపలు తెలుసు, ఏ చేప ఏంటి, కొరమనేంటి. రాత్రి అంతా కష్టపడ్డాడు. ఏ చేప ఎక్కడ పడుద్ది, ఏ ఆటుకి ఎక్కడ పడుద్ది, ఎటు వెళ్ళాలి, పోటుకి ఎటు వెళ్ళాలి, ఏ ఏరియా వెళ్తే ఏ చేపలు ఎక్కువ దొరికితే మొత్తం అనాలిసిస్ ఆయనకి అన్నీ ఉంది. పేతురు దగ్గర ఏ ఉంది, మొత్తం అన్నీ తెలుసు ఆయనకి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఎక్కడ వెళ్తే ఎటు వెళ్తే ఎటు వెళ్ళాలి, ఏ గాలికి ఎటు తిప్పాలని. ఆయనకి ఎవరు సలహా ఇస్తున్నారు తెలుసా? చెక్కలు చేసుకున్న ఆయన సలహా ఇస్తున్నాడు. యేసుప్రభువారు ఎవరింట్లో పుట్టారు? ఒట్టరింగి వాళ్ళ ఇంట్లో పుట్టాడు. ఆ ఊరిలో బల్లలు చేశాడు. ఈ బల్లలు చేసి ఆయన వచ్చి ఏమంటున్నాడు తెలుసా? అదిగో ఎక్కువ లోతుకి వెళ్ళకుండానే ఎక్స్పీరియన్స్ కలిగిన వాళ్ళకి. అందుకే చెప్తున్నా వినండి, నీ ప్రభు దగ్గర నీ ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, ప్రభు దగ్గర నీ టాలెంట్ అవసరం లేదు. ప్రభు మాట చెయ్యి, నీ బ్రతుకు మారిపోద్ది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. పక్కన నీ ఎక్స్పీరియన్స్ ప్రభుకి అవసరం లేదని చెప్పు. చాలామంది అబ్బో మేము చాలా ఎక్స్పీరియన్స్, మేము ప్లాన్ చేస్తే సెట్ అయ్యి. ప్లాన్ లేదు, గీన్ లేదు. దేవునికి స్తోత్రాలు. దేవుని సెలవు లేకుండా నువ్వు ఎన్ని ప్లాన్ చేసిన ఉపయోగం లేదు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఇన్ని ఉన్నా పేతురు అలసిపోయి ఉన్నాడు, డిప్రెషన్లో ఉన్నాడు, బాధలో ఉన్నాడు. అయినా ప్రభువుని చేర్చుకున్నాడు ఆయన బోట్లోకి. అయినా ప్రభు మాట విన్నాడు. ఆ కొంచెంసేపు వెయిట్ చేశాడు, ఇంటికి వెళ్ళకోకుండా. అలాగే ఆ తర్వాత ప్రభు ఏం చెప్పాడు? లోతుకు పోనిచ్చి పోనిచ్చి ఏమన్నాడో తెలుసా? వలలు వేయమనగానే, అయ్యా రాత్రంతేదో అయినను నీ మాట చొప్పున వలలు వేతుమని ఆయనతో చెప్పాను. వారు అలాగు చేసి, 6వ వచనం, వారు అలాగు చేసి విస్తారమైన చేపలు పట్టిరి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. దేవుని మాట నమ్మితేనే విస్తారమైన చేపలు. అందుకని అడిగినవన్నీ పొంది ఉన్నారని నమ్మితేనే మీకు కలుగుద్ది. వీళ్ళ ఆశ ఏంటో తెలుసా? చేపలు పట్టాలని వెళ్ళారు, కానీ వారు స్వయం కృషితో అవ్వలేదు. కానీ వీళ్ళు యేసయ్య మాటకి లోబడి విధేయత చూపించి చెయ్యగానే వాళ్ళకి ఏం జరిగిందో తెలుసా? విస్తారమని. ఇక్కడ ఒక మాట చెప్తా వినండి, చాలా మంచి మాట. ప్రభు రాగానే పేతురు, ఎవరండి మీరు, ఎందుకు ఎక్కుతున్నారు నా పడవలోకి మీరు ఎందుకు దిగండి అంటే ఈ కార్యం జరిగేదా? రెండో చెప్తున్నా, లోతుకు పోనించి వలవేయుడి అన్న మాట దూరం నుంచి వినపడిందా, దగ్గర నుంచి వినపడిందా? పేతురు పక్కన యేసయ్య ఉన్నాడు కాబట్టి, యేసయ్య పక్కన పేతురు ఉన్నాడు కాబట్టి యేసయ్య చెప్పిన మాట పేతురుకి వినపడింది. నీకు యేసయ్య మాట వినపడాలంటే నువ్వు మందిరంలో కనపడాలి. మందిరంలో కనపడితే దేవుడు ఏ ప్లాన్ ఇస్తాడో తెలియదు, ఏ బుద్ధి వికసింపచేస్తాడో తెలియదు, నీ వ్యాపారాన్ని ఎలా పెంచుతాడో తెలియదు, నీ బ్రతుకుని ఎలా మారుస్తాడో తెలియదు. అదే పేతురు పక్కన ఆ బోట్లో యేసయ్య లేకపోతే లోతుకు వెళ్ళండి, వలవేయండి అనే మాట ఆయనకి వినపడేదా? వినపడేది కాదు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కాబట్టి యేసయ్యతో ఉండడం చాలా అవసరం. యేసయ్యతో ఉండడం చాలా అవసరం. విస్తారమైన చేపలు పట్టారంట, అందుచేత వారి వలలు పిగిలిపోచుండెను. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. మనిషి కష్టం చేత వలలు కడుక్కున్నారు. యేసయ్య మాట చేత, యేసయ్యని నమ్మటం చేత వలలు పిగిలిపోయినాయి అంట. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. దేవుడు ఎందుకో తెలుసా? నీ పడవలోకి వచ్చింది నీ వలలు పిగిలిపోయి ఆశీర్వాదం ఇవ్వడం కొరకు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం.